హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈ నెక్ మోడల్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 8 పాయింట్స్ వెడల్పు, పొడవు 4 పాయింట్స్ తీసుకోవాలి. ఇలా 3 పీసెస్ని కట్ చేసుకోవాలి. అండ్ సేమ్ లెంత్తో లైనింగ్ కూడా 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పొడవు 4 పాయింట్స్, వెడల్పు 8 పాయింట్స్ ఉండేలా కట్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ని రివర్స్లో అండ్ బ్లౌజ్ క్లాత్ని కూడా రివర్స్లో పెట్టుకుని చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఓపెన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. రివర్స్ చేసినప్పుడు క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా క్రాసింగ్స్ షేప్ రాకుండా ఉంటుంది. సో అందుకని చివరిని కట్ చేసుకుని ఈ విధంగా ఏదైనా పెన్సిల్ లేదా టన్నర్ స్కూల్ సీజర్తో ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ని రివర్స్ చేసుకుని వన్ సైడ్ మనం ఓపెన్ ఉంచాం కదా, ఓపెన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు లోపలికి పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. లైనింగు పైకి కనిపించకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా 3 పీసెస్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్లోకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకోవాలి. దారాన్ని 4 పెట్టెలు ఎక్కించుకుని ఈ విధంగా సెంటర్లో చిన్న చిన్నగా సూదిని క్లాత్కి గుచ్చుతూ కుట్టుకోవాలి. చిన్న చిన్నగానే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ దారాన్ని రౌండ్ కింద కుట్టుకోవాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి సెంటర్లో. వీటిని ఈ విధంగా కదలకుండా ఉండేలా పిన్స్తో అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ బ్యాక్ సైడ్ నెక్కి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే పొడవు 3 పాయింట్స్ తీసుకోండి, ఇంకా చిన్నగా వస్తాయి. పెద్దగా కావాలంటే 4 పాయింట్స్ తీసుకోండి. నెక్ బట్టి మీకు ఏ సైజు కావాలంటే అంత సైజు క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా 3ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టుకుని కదలకుండా ఉండేలా పిన్స్ పెట్టుకుని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. మీకు సెంటర్లో కావాలంటే ఏమైనా పూసల్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా కావాలంటే సేమ్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. చివరన రఫ్ లాక్కోవాలి. స్టార్టింగ్ నుంచి ప్రతి చాక్లెట్ మోడల్ డిజైన్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రఫ్ లాక్కొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఊడిపోతాయి రఫ్ లాగకపోతే. బ్లౌజ్ టైట్ అయినప్పుడు అవి ఊడిపోతాయి. సో రఫ్ లాగితే అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.